జై శ్రీరామ్ పండగ మొదలైపోయింది సార్ ఫ్రెండ్స్. పల్లిలో ఉండడంలో బెస్ట్ థింగ్ ఏదో తెలిసిన మొత్తం మనకి ఏం కావాలన్నా మన ఊర్లోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇంకా మా రేంజ్లో డెకరేషన్ అదరగొట్టేసాము. జై శ్రీరామ్ అనేసి పూలతో రాసి క్రియేటివ్గా ఆలోచించాము. ఇంటి నుంచి ప్రతి ఒక్కరు, ఒక చిన్న ఊరు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ఒకరు ఇద్దరు వచ్చారు. ఇంకా బయట లోపల పిల్లల అల్లర్లు, ఆ పండగ వాతావరణమే ఒకటి క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లోపల ఉన్న విగ్రహాలకి ఆ అభిషేకం చేసి ఇంకా అలంకరణ చేసింటే ఆ రాములోడే దిగి వచ్చినట్టుంది ఫ్రెండ్స్. చూడ చక్కగా ఉంది. శ్రీరామనవమి అంటే ఇలా ఉండాలనిపించేట్టుగా ఉంది. ఇంకా స్వామి వచ్చేసారు. సీతారాముల వారి కళ్యాణం మొదలు పెట్టేశాము. ఇటువైపు మా మామ, అటువైపు మా బాబాయ్ వాళ్ళు కూర్చున్నారు. చాలా చక్కగా ఉన్నింది. పెళ్ళి జరుగుతా అంటే చూడ చక్కగా ఉన్నింది. వాళ్ళ భక్తి శ్రద్ధలతో మునిగిపోయారు జనాలు కూడా. ఇంకా ఆ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఒక్కొక్కటిగా ఈ అక్షింతలు వేయడం కానీ, తాళి కట్టడం కానీ, ఈ పాణిగ్రహణం కానీ చాలా చక్కగా ఉన్నింది ఫ్రెండ్స్. ఆ వైబే ఒక డిఫరెంట్ వైబ్ని ఇచ్చిందనమాట. మొత్తం అందరూ వచ్చి పిల్లలు పెద్దలు ఆనందంగా ఉంటే, ఎంత కష్టపడినా ఒక్కరోజు 10 మందితో కలిసి ఉంటే వచ్చి కిక్కే వేరప్ప అన్నట్టు ఉంటుంది. ఇంకా బెల్లం పానకం లేకుండా శ్రీరామనవమి జరగదు. ఇంతటి వేడిగా ఐసు వేసిన బెల్లం పానకం తాగుతుంటే ఆ హాయే వేరప్ప. ఉచ్చం వీడితో మళ్ళీ మీ ముందుకు వస్తాను.